ప్రకృతి దగ్గరికి వెళ్ళాలంటే, మనసుకు నిజమైన విశ్రాంతి కావాలంటే, హడావుడి లేని ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలంటే, గోదావరి ఒడ్డున పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఒక అద్భుతమైన రిసార్ట్ ఉంది. అదే ఏపీ టూరిజం వాళ్ళ హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్. మేము హైదరాబాద్లో అర్లీగానే బయలుదేరి 455 కిలోమీటర్లు ప్రయాణం చేసి మధ్యాహ్నానికి ఈ రిసార్ట్ చేరుకున్నాము. ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది నేరుగా గోదావరి నది ఒడ్డున ఉండటం. నదీ ప్రవాహాన్ని చూస్తూ, చల్లని గాలిని ఆస్వాదిస్తూ, ప్రకృతితో మాట్లాడుతున్న అనుభూతి ఇక్కడ లభిస్తుంది. ఈ రిసార్ట్ అంతా వేలాది కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. సో ఈ చెట్ల మధ్యలో మనం వెళ్తూ ఉంటే అలాంటి ఫీలింగ్ మనకు సిటీలో చాలా కష్టం దొరకడము. గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం ఇప్పుడు వెళ్తున్న ఈ రోడ్లోనే మనం స్ట్రైట్గా అలా విలేజెస్ దాటుకుంటూ వెళ్తే మనకు ఈ రిసార్ట్ వస్తుంది. ఇదే ఏపీ టూరిజం కోకోనట్ కంట్రీ రిసార్ట్. ఇది పార్కింగ్ ఏరియా, సఫిషియంట్ పార్కింగ్ ఉంది ఇక్కడ. అండ్ లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాను. ఇక్కడ గమనిక అని ఒక కాషన్ నోటీస్ పెట్టారు. కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల కొబ్బరికాయలు ఏమైనా మీ కారు మీదనో తల మీదనో పడి కారు అద్దం పలిగితే మా బాధ్యత కాదు అని అక్కడ రాస్తుంది నోటీసు. ఇది ఎంటర్ అయితేనే ఇది రిసెప్షన్ అనమాట. ఇది రెనోవేషన్లో ఉంది, అందుకోసం అని కొంచెం ఇలా ఉంది. సో ఇట్లా వెళ్తూనే బ్యూటిఫుల్ ఎదురు కనిపించేదే గోదావరి. లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ కొడుతూనే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్. అండ్ ఇక్కడ నీట్గా ఉంది, అదే కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ రైట్ సైడ్. సో స్విమ్మింగ్ పూల్ సైడ్ చూస్తే పాప ఆడుతుంది. ఇక్కడ ఈ బెలూన్ లోపల ఆయన ఆ అబ్బాయి అదే నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు. బాగుంది కదా ఇది. పెద్ద స్విమ్మింగ్ పూలే ఉంది. ఇది ప్రతి రూమ్కి మీకు రూమ్ బాల్కనీ నుండి ఇమీడియట్గా ఈ వ్యూ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూలు. ఆ వెనక దూరంగా కనిపించేదే గోదావరి రివర్. ఆ కొబ్బరి చెట్ల మధ్యలో కనిపిస్తుంది చూడండి. అలా నడుస్తూ ఫస్ట్ గోదావరిని చూద్దాము దగ్గరికి వెళ్ళి అని ఆ ఒడ్డుకు నడుస్తూ వెళ్ళాము. బ్యూటిఫుల్ గోదావరి. అసలు ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ చెప్పడానికి రావట్లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్, ప్లెజెంట్గా ఉంటుంది అది. సో అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇంకా రూములోకి వెళ్ళాము. రూమ్స్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరే ఉంటాయి. ఇదే మేము బుక్ చేసుకున్న రూము. చాలా సింపుల్గా ఉంది. ఎక్స్ట్రా బెడ్తో కలిపి మాకు 4,800 పడింది. నలుగురము ఉన్నాం కదా. సో ఇది రూము. అక్కడనే స్విమ్మింగ్ పూల్ ఆ పక్క నుంచే కనిపిస్తూ ఉంటుంది. బాత్రూమ్ సింపుల్గానే ఉంటుంది, అంత లగ్జరియస్గా ఫీల్ ఏమి రాదు. కానీ ఈ ఏరియాలో ఇలా రూమ్స్ దొరకాలంటే అంత ఈజీ కాదు. సో లంచ్కి వచ్చేసాము. అక్కడి నుంచి లంచ్ రెస్టారెంట్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే. అక్కడ ఇది మేము చికెన్ ఏదో ఆర్డర్ ఇచ్చాను, కొందరు వెజ్. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ గోదావరి వైపే.